రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు. ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. కాదు, ఈవిడ్ని డైరెక్ట్గా ఎందుకు అడగలేదు రమేష్? నీ భార్యే కదా, ఏంటి అంత బొమ్మలు చూడవలసినటువంటి అవసరం ఏంటి? నా దగ్గర సీక్రెట్ మెయింటైన్ చేస్తుంది. నాకు ఏదైనా తెలియకుండా చూస్తుంది. నాకు ఏదైనా సరే చెప్పొచ్చు కదా, నేను ఓపెన్గా తనకైతే చాలా ఓపెన్గా ఉంటాను. తననైతే ఎంత సర్ప్రైజ్ చేశానంటే అంత సర్ప్రైజ్ చేశాను. ఏదైనా సరే మంత్లీ ఒకసారి బయటికి తీసుకొని నిన్ను సర్ప్రైజ్ చేసింది, మూవీకి వెళ్ళడము అలా చేసేటోండి నేను. నీ ఫ్రెండ్ ఏం మోటివేట్ చేసేవాడు నిన్ను? ఇదంతా కామన్, పర్లేదు అన్న? నా ఫ్రెండ్ వచ్చేసి అంటే అమ్మాయి. ఓకే, అమ్మాయి తన పేరు వచ్చేసి సోనీ. సోనీ ఏం మోటివేట్ చేసింది? ఆవిడ వీడియో చూస్తుంది, మన లైవ్ లో చేద్దాం ఉందా? లేదండి, మరి నేను బాధపడుతుంటే తను చూడలేకపోయింది. కొలీగ్ కదండి, చూడలేకపోయింది నన్ను. అయితే అమ్మాయికి ఆల్రెడీ జాబ్ ఉందా? జాబ్ ఉంది. మరి ఆ సోనీ నేనా మీ ఇంటికి వచ్చిన అమ్మాయి? అవునండి. మరి జాబ్ లేదని కదా నువ్వు ఇంటికి తీసుకొచ్చావు? అంటే అదే జాబ్. ఇప్పుడు మాకు అదే చెప్పింది, జాబ్ సెర్చింగ్ కోసం అని వచ్చిందండి, రిలేటివ్ అట. మా ఆయన చెప్పాడు కాబట్టి మా ఆయన ఉత్తముడు, అందుకే నేను నమ్మాను అంటుంది. సో జాబ్ మానిపించి తీసుకొచ్చావు అనమాట, ఇంట్లోకి ఎంట్రీ అవ్వదని. అంటే ఇప్పుడు తను జాబ్ చేస్తుందండి. నువ్వు బాగా తడబడుతున్నావయ్యా, బాగా తడబడుతున్నావు. అంటే నువ్వు ఏదో అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తున్నావు, నీకు అబద్ధం చెప్పడం రావట్లా. లేదు మేడం, అది కాదండి. మరి ఏంటో డైరెక్ట్ గా మాట్లాడు, డైరెక్ట్ గా చెప్పు. ఇప్పుడు అమ్మాయి ఇంత కరెక్ట్ గా స్పష్టంగా చెప్పింది అన్ని. సరే, మీ ఆవిడ వీడియోలు ఏదో చూస్తుందా? ఆవిడని అడిగావా? ఫస్ట్ ఆవిడని అడిగావా, లేదా వేరే ఆడదాని దగ్గరికి వెళ్ళి చెప్పేసి వస్తావు మా ఆవిడ ఇలా చేస్తుందని? మొగుడు చేసే పనేనా ఇది? అంటే ఇప్పుడు నేను ఆమెతో మీ ఆవిడని మాత్రం అడగగానే పక్కళ్ళకి వెళ్ళి మీ ఆవిడ ఏం చేస్తుందని చెప్పేసి వస్తావా? ఏం మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నావు నువ్వు? ఒక వీక్ మూమెంట్ లో నేను ఆమెతో రిలేషన్ అసలు ఒక్కసారి నీవని అడిగావా? నేను అడగలేదు. ఎందుకు అడగలేదు? అంటే తనే చెప్పొచ్చు కదండి, నాకు ఓపెన్ కావచ్చు కదా. నేను ఆమెతో సరే, తను చెప్పలేదు, తంది తప్పు. పోనీ నువ్వు అడగొచ్చు కదా, నువ్వు మంచోడవే కదా, బాగా సర్ప్రైజులు చేస్తావు. మరి ఇది కూడా అడగొచ్చు కదా, ఏమైంది, ఎందుకు ఇలా చూస్తున్నావు, ఏమైనా ప్రాబ్లమా, ఇబ్బందా అని అడగొచ్చు కదా. అసలు బేసిక్ కారణం తెలుసుకోవాలి కదా రమేష్. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా చెప్పు, నాకు ఆ అమ్మాయి నచ్చింది, ఆఫీస్ లో కొలీగ్, పొద్దు నుండి సాయంత్రం వరకు కలుసున్నావు, ఆమెను బాగా అట్రాక్ట్ అయిపోయి ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను, డైరెక్ట్ గా చెప్పేసి. లేదు మేడం, తను సూసైడ్ చేసుకుంటా అనింది సోనీ. ఏది మీ ఆవిడ వీడియో చూస్తేనా? ఏం చెప్తున్నావయ్యా, ఏం మాట్లాడుతున్నావా తమ్ముడు? సూసైడ్ చేసుకుంటాను ఏంటి అంత గాఢమైనటువంటి బంధం? మీ ఆవిడ చెప్పిన విషయం ఏంటి, నువ్వు చెప్పే విషయం ఏంటి, అసలు క్లారిటీయే లేదు. తప్పంతా నీదేని అర్థమైపోతుంది నువ్వేం మాట్లాడకపోతే. నీకు అబద్ధం చెప్పడమే రావట్లే ఇక్కడ. ఏంటి ఎంతకాలం బట్టి మీ షో రన్నింగ్? చెప్పు. మేము 2 years రిలేషన్షిప్. బ్రేకింగ్ న్యూస్ చెప్పు మరి. ఇంకా అందుకే సూసైడ్. ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళ పేరెంట్స్ నాకు ఫోర్స్ చేశారు. తను వచ్చేసి సూసైడ్ చేసుకుంటా అనింది. నాకు ఏం చేయాలో అర్థం కాక తనకు ఒక రోజు చెప్పేసాను, ఇలా నా రిలేటివ్ అని చెప్పి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంటా? ఇప్పుడు ప్రెగ్నెంట్ తీయించేసానండి. ఎంతకాలం అయింది తీయించేసి? ఇంటికి తీసుకొచ్చినట్టు 1 year అయింది. 1 year లాస్ట్ ఇయర్ స్టోరీ ఇది. మరి పేరెంట్స్ ఎవరు లేరంటే, వెనక ముందు ఎవరు లేరని ఆవిడ చెప్తున్నారు, నీ భార్య సరోజ చెప్తుంది. మరి ఈవిడికి ఎవరు లేరని వాళ్ళు ఒత్తిడి పెట్టారని అంటున్నారు. మరి మీరు ఉన్నారు, ఫుల్ బ్యాక్గ్రౌండ్. అబద్ధం చెప్పావా నువ్వు? మా రిలేటివ్స్ నుంచి తీసుకొని వచ్చా అని చెప్పి. ఇందులో నాకు అసలు ఒక డౌట్, ఎంతకీ ఆ వీడియోలు చూసేది నిజమా కాదా? వీడియోలు చూస్తే తప్పేంటి నీ దృష్టిలో? అంటే తను చెప్పాలి కదండి నాకు. ఏం చెప్పాలా? నువ్వు ఒక సోనీని మెయింటైన్ చేస్తున్నావు, నువ్వు చెప్పవు. వీడియోలు చూస్తే తప్పేంటి అంటే? వీడియోలు చూస్తే తప్పు కాదన్నది మనకి తెలుసు సబ్జెక్టు. ఏదో ఒక కారణం చూపెట్టు. ఇప్పుడు ఏం దొరకలేదు, ఆ బొక్కలోడి బియ్యంలో రాళ్ళు ఏరాలి, ఏం దొరికింది? వీడియో చూస్తుంది. ఏం చూస్తుంది? ఎటువంటి వీడియోస్? చెత్త వీడియోస్. అదే నాన్న, చెత్త వీడియోలు చూస్తే తప్పేంటి? నువ్వు ఇటువైపు డైరెక్ట్ అయ్యావు కాబట్టి అటువైపు ఆ అమ్మాయికి ఇంకా వీడియోలు చూడటమే ఆస్కారమైంది. సార్ అతను అసలు ఆయన దృష్టిలో అది తప్పేంటో నాకు అర్థం కాలే. చెప్పమ్మా, తప్పేంటి నీ దృష్టిలో? అంటే వీడియోలు చూస్తే తప్పు, నీకు చెప్పాలి. ఆ వీడియోలు చూడాలంటే నీకు చెప్పాలా? నీకు చూస్తుందని తెలిసినప్పుడు ఆ అమ్మాయిని అడగొచ్చు, లేదా మీ ఇద్దరు కలిపి చూడొచ్చు. అది మీ ఇద్దరు పర్సనల్ కదా, అది చెప్పాలి కదండి. తను నువ్వు అడగొచ్చు కదా. అంత సర్ప్రైజ్, ఆవిడ మనసులో ఏముందో నీకు ముందే తెలిసింది. వీడియోలు చూడడం గురించి తెలీదా? ఆవిడ ముందే ఏం కోరుకుంటుందో నువ్వు తెచ్చి ఇచ్చేస్తావట సెకండ్స్ లో. చెప్పు సరోజా, అది నువ్వు చెప్తున్నావు, ఆవిడ చెప్తుంది. ఆవిడ ఫీలింగ్స్ ఏంటో నీకు తెలీదా? వీడియోస్ చూడటం కరెక్టా రాంగా? అమ్మా అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం.
ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. మ్యామ్ నేనైతే వీడియోస్ ఏం చూడలేదు మ్యామ్, ఎందుకంటే నా మీద ఏదో తప్పు పట్టాలి కాబట్టి ఇవన్నీ నిందలేస్తున్నారు. నోరే మెదపట్ల అది నిజమని మేము ఎట్లా అనుకుంటామమ్మా? ఇవన్నీ నా మీద కావాలని నిందలేస్తున్నారు. నిజంగా నేను చూసిన దాన్ని అయితే నువ్వు ఇలా చూస్తున్నావు, ఎందుకు చూస్తున్నావు, నీ ప్రాబ్లం ఏంటని అడగాలి కదా మేడం. వీళ్ళిద్దరు ఒకటే ఆఫీస్ లో వర్క్ చేస్తారని తర్వాత తెలిసింది, ఇక్కడికి వచ్చిన ముందు తెలిసింది నాకు. వీళ్ళిద్దరు లివింగ్ లో ఉన్నారు, 2 years 3 years లివింగ్ లో ఉన్నారు. ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది, తీపించేశాడు సైలెంట్ గా తీపించేసి ఇంక ఏం చేయాలో తెలియక ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు. నాతో రిలేషన్ అమ్మాయి అని చెప్పిండు. ఇంకా సరే అని నేను మధ్యన హెరిదాన్ని కదా, నేను అన్ని నమ్మేసిన. ఈ మొహం చూసి వీడు నా మీద ఎంతో ప్రేమ ఉందని నమ్మేసిన. ఇంకా ఇంతకు ముందు నీకు ఫంక్షన్ లో పరిచయం చేసినప్పుడు కూడా అప్పటికి నడుస్తుందిగా కదా? వాళ్ళది అప్పటికి నడుస్తుంది, నడడమే కదా సార్ నాకు పరిచయం చేశాడు. ఏదో ముందు కొంచెం చూపించి పరిచయం చేసి తర్వాత ఇంట్లోకి తెద్దామని ముందు నుంచి. మరి అమ్మ నాన్న కథ ఉందంట కదా, మరి వాళ్ళని మెడ పట్టుకుని అడగవలసింది. మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటే వాళ్ళని పిలిపించి పంచాయతీ పెట్టారు. అమ్మాయిని ఇంకేం అడుగుతామంటే తను అడ్డేస్తున్నాడు కదా, ఇంకా నేను ఆడదాన్ని నేనేం చేయగలను చెప్పండి? మా అయితే గట్టిగా అడగలను, అలా అని చేయలేను కదా. 2 కోట్లు ఫైనల్ గా ఏమో ఇంకా అతనే చెప్పాలి మేడం, ఏమనుకుంటాడో ఏం చెప్తాడో. ఇద్దరు కావాలా? అలా ఉంటదా? అలా ఇద్దరు కావాలని ఉంటదా? అలా ఎలా అంటావు చెప్పు ఒకసారి. సిగ్గుందా నీకు కొంచెమేనా అట్లా మాట్లాడడానికి? కొద్ది నీకు సిగ్గుందా కొంచెమేనా? అది ఎలా అంటావు నువ్వు ఇద్దరు కావాలని? అవును ఎలా అంటావు? వెళ్ళి దాని పక్కన పడుకో, వెళ్ళు. నేను అవసరం లేదు, నాకు నా పిల్లలు ఉన్నారు. అలాగన్నప్పుడు వెళ్ళి దాని దగ్గర ఎందుకు పడుకున్నాం? మళ్ళా నాకు ఉండలేనన్నప్పుడు నా దగ్గరికి రావచ్చు కదా. అది దానికి వదిలి నా దగ్గరికి రావచ్చు కదా. నీకు అంత దూలుంటే వెళ్ళి దాని దగ్గర ఎందుకు ఉన్నావు నువ్వు? అసలు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముఖాన్ని వాళ్ళని అట్లీస్ట్ గుర్తొచ్చారా నీకు? అసలు ఏం మనిషి నువ్వు? నీ మీద నీకు ఎంత నమ్మినాను నీకు? చూసుకున్నా ఏం చూసుకో, అందుకోసమే మొత్తం ఎవరి మంత్ ఇంట్లో నడిపేవా? నన్ను చూసుకున్నాను అనేసి ఇంత నమ్మకం పెట్టానన్నా దాన్ని తెచ్చుకొని ఇంట్లో పడుకుంటున్నావు. దాంతో పాటు సిగ్గుందా అసలు నీకు? అదే నువ్వు మనిషివేనా? ఏం సపోర్ట్ చేసింది? మీ ఆవిడ నీకు సుఖం ఇవ్వట్లేదు, అదే మీ ఆవిడ నీకు సుఖం ఇవ్వట్లేదు, నేను ఇస్తాను రాననిందా? ఏంది అన్ని డబ్బులు? మరి నువ్వు జాబ్ చేసింది ఎవరికి ఇస్తున్నావంట? ఏం పీకుతున్నావు? ఆడికెళ్ళి ఆడ శాలరీ ఇవ్వట్లేదా నీకు? అదే ఎందుకు సరిపోవట్లేదు? ఏం తెచ్చి పెడుతున్నావు ఇంట్లో? 2 సంవత్సరాలు దానికి, అవును 2 సంవత్సరాలు దాని కింద పోస్తున్నావు దగ్గర పెడుతున్నావు కదా డబ్బులంతా. ఆ అమ్మాయి నీకు ఇస్తే మరి నీకు ప్రాబ్లమ్స్ ఏం చేస్తున్నావు? అవి ఆ డబ్బులు ఏం చేస్తున్నావు? ఎవరికి ఇస్తున్నావు? ఏం ఖర్చు చేస్తున్నావు? అసలు చూడట్లేదు నా పిల్లల్ని నన్ను నువ్వు చూస్తే నేను ఈ రోజు ఇంత దూరం ఎందుకు వస్తాను? 18 years కాదు, ఇప్పుడు 2 years 3 years నుంచి నువ్వు చూస్తున్నావు. అసలు చెప్పు, చూస్తున్నా ఏం చూస్తున్నా? చూడట్లేదు కాబట్టి నేను ఇంత దూరం వచ్చినాను. ఇప్పుడు నువ్వు ఇద్దరు కావాలని కాదు, అది కావాలో నేను కావాలో నువ్వు ఇప్పుడే తేల్చుకోవాలి. ఇద్దరు కావాలంటే చెంపలు పగులుతాయి, అర్థమవుతుందా? పిచ్చిగా మాట్లాడుకో, చెప్పించి కొట్టేస్తాను, అర్థమవుతుందా? ఏదన్నది ఇప్పుడు క్లారిటీగా నువ్వు చెప్పాలి. నీతో నేను ఉండలేను, నాకు అవసరం లేదు నీలాంటోడు, నాకు వద్దు నువ్వు. అసలు సత్యం ముష్టోడుతాడని బతుకుతాను కానీ నీలాంటి ఏదోతో నేను బతకను. అవసరం లేదు నువ్వు. సూపర్, మంచి మాట నాన్న. అసలు మేము కూడా అనవసరం. ఇంకా హీరోయిన్ ఎప్పుడు పరిచయం చేస్తారు? పరిచయం చేసుకోవచ్చా? పిలువ వస్తుంది, మొహం చూపిస్తుంది, అందాలు రాసి కదా. చాలా కోపం వస్తుంది మేడం. చిన్న పిల్లల ముందు ఏ పని ఇంట్లోనే గట్టిగా పట్టుకుని 4 బీకుంటే అయిపోయేది. దానికి ఏం కావాలి ఇప్పుడు? సార్ మేడం చెప్తారులే, ఉండు. రమేష్, హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని